హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ రంగోలి. ఈరోజు అయితే 9x3 డాట్స్ అండి, దీపం అండ్ కమలంతో కలిపి ముగ్గండి. ఇది కార్తీక మాసంలో వేసుకోవాల్సిన ముగ్గు. లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టమైన వాటిలో కమలం దీపం కూడా ముఖ్యమైనవే కదండి. అందుకని వాటితో చూపిస్తున్నాను ఈరోజు. ముందు దీపం వేసుకొని తర్వాత సైడ్ కమలం రేకులు, కింద అయితే డాట్స్ లేవండి. సైడ్ అటు సైడ్ ఒక రేకు, ఇటు సైడ్ ఒక రేకు కమలం రేకు. ఇంకోసారి చూడండి, అర్థమవుతుంది. కింద కమలం రేకులకి డాట్స్ లేవండి. మధ్యలో అయితే అష్టదళపద్మం, మనం వేసే ముగ్గు పెద్దదా చిన్నదా అని కాదండి, నీట్గా వేస్తే చిన్న ముగ్గైనా ఎంతో అందంగా ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ కూడా చేయాలండి. మీరు చేయటం వల్ల ఇంకా ఎంతోమందికి షేర్ అవుతుంటుంది. కింద కమలం రేక్కి గ్రీన్ కలర్ వేసానండి. సైడ్స్ ఏమో పింక్, లోటస్ పింక్గా ఉంటుంది కదా. మధ్యలో పద్మానికి సన్న బార్డర్ గీతలు గీస్తున్నానండి. అపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వేసుకోవచ్చండి చక్కగా. ఈ ముగ్గుకి మ్యాచ్ అయ్యేటట్టుగానే సైడ్ బార్డర్ డిజైన్ కూడా వేస్తున్నానండి. అపార్ట్మెంట్లో వాళ్ళైతే మధ్యలో ముగ్గు వరకు వేసుకుంటే సరిపోద్దండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ప్లేస్ ఉండదు కదా కొంతమందికి. సైడ్ బార్డర్ కొద్దిగా పెద్దదే వస్తుందండి, అందుకని మధ్యలో ముగ్గు వరకు వేసుకోవచ్చు. విడిగా కొంచెం పెద్ద వాకిళ్ళు ఉన్న వాళ్ళైతే 4 సైడ్స్ కూడా ఈ బార్డర్ వేసుకోవచ్చు. బార్డర్లో అయితే కలర్స్ వేయట్లేదండి, పసుపు కుంకుమ ఒకటి వేస్తున్నాను. ఫెస్టివల్ టైమ్స్ అట్లా ఆ రోజుల్లో అయితే చక్క వీటి బార్డర్లో కూడా కలర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను పసుపు కుంకుమ ఒకటి వేస్తున్నానండి బార్డర్లో. ఇదైతే ఈజీగా అయిపోద్ది. ఇలాగే 4 సైడ్స్ కూడా వేసుకోవాలి. చిన్న ముగ్గైనా బార్డర్ ఉంటే ఆ లుక్కే వేరండి. నేనైతే
మధ్యలో ముగ్గుకి మ్యాచ్ అయ్యేటట్టుగానే బార్డర్ చూపిస్తానండి. ఎందుకంటే అది మామూలు బార్డర్ కన్నా ఇంకా మంచి లుక్ వస్తుంది. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి ముగ్గులు, చిన్న చిన్న ముగ్గులు బార్డర్స్తో మీకు ఈజీగా అర్థమయ్యేట్టు చూపిస్తాను. మొత్తానికి ముగ్గు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.